ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే ధ్రువ ఏకాదశి, అలాగే ఉత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈరోజు భగవద్గీత పుట్టినటువంటి రోజు కాబట్టి గీతా జయంతిని జరుపుకుంటాం. భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటి, ఏ అధ్యాయం ఏ అర్థాన్ని మనకి సూచిస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే ధ్రువ ఏకాదశి లేదా ఉత్తమ ఏకాదశిగా పిలుస్తాం. భగవద్గీత పుట్టినటువంటి రోజు కాబట్టి గీతా జయంతిని ఈరోజు ఆనందంగా జరుపుకుంటాం. ఈ ఏకాదశిని ఈరోజు జరుపుకోవటం ద్వారా స్థిరమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది, సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నూతన వాహన కొనుగోళ్లు శోభని కలిగిస్తాయి, స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినట్లయితే ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం, గణపతి హోమం ఈ దోష నివృత్తికి ఉపయోగపడుతుంది. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతువు యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై గణపతి హోమం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషం ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సిన సంఘటనలు చోటు చేసుకుంటే గందరగోళ పరిస్థితులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వైద్య సంబంధిత ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని దూకుడు నిర్ణయాల ద్వారా ప్రారంభించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రోజు మీరు శ్రీకృష్ణ పరమాత్మని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వాహన సౌఖ్యం చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురైనప్పటికీ వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ప్రారంభమవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మనోధైర్యంతో కార్యక్రమాలను చేపట్టి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆకస్మిక వార్తలు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని కోరి తెచ్చుకోవడం ద్వారా ప్రతిఘటన ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ కేతు చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆకస్మికంగా ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. భాగస్వాములతో సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అదృష్ట సంఘటనలు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి క్రమక్రమంగా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మంచి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అనిశ్చితి పరిస్థితులు దూరం అవుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతోషం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లని సవరించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి అభిషేకాదులు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక ఆకస్మిక అనుకూలతని పెంపొందింపచేస్తుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. భగవద్గీత ధర్మశబ్దంతో ప్రారంభమవుతుంది. ధర్మం ద్వారా మాత్రమే ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. భగవద్గీతని పారాయణ చేయడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సమస్త సారాంశం. భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు చెప్తాడు. ఈ భగవద్గీతని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం ద్వారా వివిధ రకాలైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయి. అర్జున విషాద యోగ పారాయణ ద్వారా పాపాలు తొలుగుతాయి. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సాంఖ్య యోగం ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. వ్యామోహం పోతుంది. అలాగే మానసిక దౌర్బల్యం కూడా పోతుంది. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గమకీర్తికరమర్జున. అలాగే క్లైభ్యం మాస్మి ఘమ పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోతిష్ట పరంతప. ఈ శ్లోకాల్ని మనం చదవటం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. జీవితంలో ఏర్పడేటువంటి ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనేటువంటి శక్తి లభిస్తుంది. కర్మయోగం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రేతాత్మలు తొలగిపోతాయి. జ్ఞానయోగ పారాయణ ద్వారా పశు, వృక్ష, పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైనటువంటి లోకాలని చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది. పుణ్యప్రాప్తి ఏర్పడుతుంది. ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యం, అక్షర పరబ్రహ్మ యోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి. రాజవిద్య, రాజగుహ్య యోగం ద్వారా పరుల సొత్తును అపహరించినటువంటి పాపాలు తొలగిపోతాయి. విభూతి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యోగం ద్వారా ఇష్టదేవత దీవెనలు లభిస్తాయి. క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా సకల దోషాలు, చెడు తొలగిపోతుంది. గుణత్రయ విభాగ యోగం పారాయణ చేయడం ద్వారా అనేక స్త్రీలతో ఏర్పడినటువంటి పాపాలు, దోషాలు తొలగిపోతాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి. ఈ భగవద్గీతని భోజనానికి ముందు చదివినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సంపద్ విభాగ యోగం ద్వారా అమిత శక్తిమంతులవుతారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం పారాయణ ద్వారా అనేక దీర్ఘ రోగాలు నశిస్తాయి. మోక్ష సన్యాస యోగం పారాయణ ద్వారా అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితాలు ఏర్పడుతుంది. భగవద్గీత అంతా కూడా చదవలేని వారు భగవద్గీత సారమంతా కూడా ఉన్నటువంటి ఒక శ్లోకం ఆదిశంకరులు సూచించింది చదివినా కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తి సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. భగవద్గీతలోని అధ్యాయాలన్నీ కూడా పారాయణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఓం ఇందిరాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదన చేయాలి. ప్రధానంగా ఈరోజు గీతా జయంతి సందర్భంగా మీ పూజా మందిరంలో భగవద్గీతను ఉంచి పూజించటం ద్వారా, గృహంలో భగవద్గీత పారాయణ చేయటం ద్వారా, భగవద్గీతను ఊరేగించి చేసే పూజను దర్శించటం ద్వారా చక్కటి ఫలితాన్ని పొంది అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు మోక్షదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని తెల్లటి పుష్పాలతో పూజించటం ద్వారా, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది తల్లిదండ్రులకు చక్కటి ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.
మీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడుల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఐశ్వర్యకారకుడైనటువంటి ఈశ్వరుడిని దైవబలం రీత్యా ఎలా ఆరాధన చేయాలి? ఏదైనా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుడి యొక్క అభిషేకం కోసం ఆ స్వామికి చెరకు రసాన్ని నివేదన చేయటం ద్వారా ఐశ్వర్యకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మీరు పెట్టేటటువంటి నూతన పెట్టుబడులలో చక్కటి ప్రయోజనాన్ని కలిగింపజేసేలా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ఇప్పుడు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిశల్లో చక్కటి యోగవంతమైనటువంటి దిశ ఉత్తర దిశ. ఇది కుబేర స్థానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడైనప్పుడు ఆయన ఆయుధం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అది గద. ప్రతినిధి గ్రహం కనుక ఆలోచన చేస్తే బుధుడు ప్రతినిధి గ్రహంగా ఉన్నాడు. కాలపురుషుని యొక్క హృదయాన్ని, వక్షస్థలాన్ని ప్రభావితం చేస్తుంది ఈ యొక్క ప్రభావం. ఉత్తర దిశ తల్లి స్థానం అంటారు. ఆ తల్లి స్థానం ఎంత గొప్పదో అనిర్వచనీయమే కదా మరి. అందుచేత ఉత్తరంలో తప్పనిసరిగా ఖాళీ స్థలం అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను ఉంచి కట్టుకోవాలి తమ గృహాల్ని. ఉత్తర దిశలో ఖాళీ లేకుండా గృహ నిర్మాణం చేస్తే చాలా అనర్థాలు వస్తాయి. ఉత్తరంలో ఖాళీ స్థలం మాతృ సుఖాన్ని, తల్లి వైపు వారికి లాభాన్ని కూడా కలిగింపచేస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పారు. ఉత్తరంలో ఎటువంటి వాస్తు దోషం ఉన్నా సరే ఆ ఇంట్లో బుధ యంత్రాన్ని ప్రతిష్ఠించడం చాలా మంచిది. బుధవారం నాడు తప్పనిసరిగా ఇంటి యజమాని లేక గృహిణి ఉపవాసం చేయాలి. ఇంటికి తేలికపాటి రంగులు వేయటం ఉత్తమోత్తమం. ఉత్తర దిశలో నివసించేటువంటి వారు తమ కాంపౌండ్ వాల్కు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాయువ్యంలో గేటు ఉంచకూడదు. ఉత్తర సింహద్వారానికి ఎదురుగాను ఈశాన్యం వైపు మాత్రం గేట్లు ఉంచుకోవటం చాలా మంచిది. ఉత్తర ఈశాన్యంలో బావి లేక పంపు చక్కగా వేసుకోవచ్చు. ఉత్తరం వైపున ఖాళీ స్థలంలో మాత్రం అధిక ఎత్తు పెరిగేటువంటి మొక్కలు లేక వృక్షాలు ఎటువంటి పరిస్థితుల్లో నాటటం మంచిది కాదు. ఉత్తరం వైపు కాంపౌండ్ వాలను దాటి ఎటువంటి పరిస్థితుల్లోనూ చెట్లు ఎత్తుగా పెరగరాదు అనేటువంటి విషయం. ఉత్తర దిశలో నిర్మాణం చేసినటువంటి గృహంలో తనకు సంబంధించినటువంటి వ్యాపార విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఉత్తరపు వైపుగానే నైరుతి మూల కూర్చొని మాట్లాడుకోవటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిశలో సింహద్వారం ఉంచుకున్నటువంటి వాళ్ళు ఉత్తర ఆగ్నేయంలో మాత్రం సింహద్వార తత్వం కన్నా తక్కువ ఎత్తులోనే ఆ యొక్క ద్వారం ఉంచుకోవచ్చు, కానీ ఎక్కువగా మాత్రం వాడకూడదు ఆ యొక్క ఆగ్నేయ ద్వారాన్ని. ఉత్తరం వైపు అధిక ఖాళీ స్థలం, దక్షిణం వైపు కొద్దిగా ఖాళీ స్థలం ఉండవచ్చు. ఎవరు ఏ గృహాన్ని కట్టినప్పటికీ కూడాను 4 వైపులా కూడాను ఖాళీ స్థలం ఉండేటట్టుగా ఆ ఖాళీ స్థలాల్లోనూ పాటించవలసిన నియమాల్లో దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువగా, పడమర కన్నా తూర్పు ఎక్కువగా ఉండేటట్టుగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా ఉత్తరపు సింహద్వార వాకిలికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏకఖండం తలుపు కాకుండా ద్వారానికి 2 తలుపులు కలిపి వేసే విధంగా అమర్చటం, ఆ ద్వారానికి 2 వైపులా కూడాను 2 కిటికీలు అమర్చటం చాలా మంచిది. ఉత్తర ఈశాన్యంలోనే సింహద్వారం ఉండాలి అనేటువంటి నియమం చాలా మంది భావించినప్పటికీ కూడా ఉత్తరం మధ్యలో కూడా సింహద్వారాన్ని ఉంచి ఈశాన్యం వైపు కిటికీని, వాయువ్యం వైపు సింహద్వారానికి 2వ వైపు కిటికీని అమర్చుకున్నందువల్ల నష్టమేమీ రాదు. చక్కగా
ఉత్తర ద్వారం నుంచి లోపలికి వచ్చేటువంటి ఎప్పుడు చక్కటి హాలు విశాలంగా ఏర్పాటు చేసుకోవటం. ఆ హాలు అనంతరం మరొక హాలులో ఆగ్నేయ మూల వంటగదిని, మధ్య హాలులో చక్కగా గృహంలోని వారంతా కూడా మాట్లాడుకునేటువంటి రీతిలో ఉండేటువంటి చక్కటి హాలును, పడక గదిని నిర్మాణం చేసుకోవడంలో తప్పులేదు. ఉత్తర దిశ వైపు గృహ నిర్మాణం చేసుకునేటువంటి వారు తమ యొక్క బాత్రూమ్స్ కానివ్వండి, మిగతా తత్వరీత్యా నిర్మాణం చేసేటువంటి విధి విధానంలో కొన్ని వాస్తు సూత్రాలు పాటించడం సర్వే సర్వత్రా శుభదాయకం. ఉత్తర దిశలో నివసించేటువంటి వారు తమ యొక్క లెట్రిన్ సంబంధించినటువంటి ఆ యొక్క గుంటను మాత్రం ఖాళీ లేని పక్షాన ఆగ్నేయం వైపు, ఖాళీ గనక ఉన్నట్లయితే వాయువ్య ఉత్తర స్థానంలో మధ్యలోను నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకంగా గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ కుబేరతత్వాన్ని ప్రసాదింపచేసేటువంటి ఉత్తర ముఖద్వారం, ఆ ద్వారం పైన లక్ష్మీ ప్రతిమలు మాత్రం చెక్కటం శ్రేయోదాయకం కాదు. లోపలికి వచ్చేటప్పుడు లోపలి సింహద్వారం పైన లక్ష్మీ సంబంధించినటువంటి ఫోటోలను ఉంచటంలో ఏమాత్రం తప్పు లేదు. ఉత్తర సింహద్వారం కలిగినటువంటి ఇళ్ళు కీర్తిని, ప్రతిష్టలను, సౌభాగ్యాన్ని, ధనాన్ని ప్రసాదింపచేస్తాయి అని చెప్పేసి శాస్త్రం. దిశల్లో ఉత్తర దిశ కుబేరతత్వానికి నిదర్శనంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఇంటిలో ఆధ్యాత్మిక దేవతా సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు అత్యధికంగా నిర్వహించిన, పూజా మందిరంలో శివ పరమాత్మకు సంబంధించినటువంటి అభిషేకార్చనలు నిత్యం కూడా జరిగిన ఆ గృహం దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లింపచేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఉత్తర దిశ నివసించేటువంటి గృహాలలో ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మారేడు చెట్టు స్థాపించడం సర్వవిధ శుభదాయకంగా కూడా గ్రహించాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వివాహం కావటం లేదు. ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ చేదాకా వచ్చి జారిపోతున్నాయి. వివాహ యోగం త్వరగా సిద్ధించడానికి ఏదైనా తరుణోపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. పరమేశ్వర అనుగ్రహరీత్యా కళ్యాణ ప్రాప్తి సిద్ధింపచేసుకోవడానికి వివాహం కానటువంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది సఫలీకృతం కాకపోతే లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం దర్శించి నెమలి ఈగతో కూడి 21 శనగపిండితో చేసినటువంటి లడ్డూలను స్వామికి ప్రసాదంగా సమర్పించి వాటిని 10 మందికి గనక పంచినట్లయితే త్వరగా వివాహం జరగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.